అంటే జనరల్ గా ఇండస్ట్రీ అనే పాటికి లేడీ డైరెక్టర్స్ చాలా తక్కువ. అవునండి. ఇప్పుడు నందిని రెడ్డి లాంటి వాళ్ళు కూడా వన్ అవును. ఆర్ టూ మూవీస్ అవును. ఇయర్ కి వచ్చేపటికి వన్ ఆర్ టూ మూవీస్ తీస్తున్నారు. అవునండి. సో నాకంటే అంత ఐ మీన్ మీరు ఆల్రెడీ ఈ డైరెక్షన్ ఫీల్డ్ లో ట్రై చేస్తున్నారు కాబట్టి హ్మ్. హ్మ్. అమ్మాయిలు ఎక్కువగా డైరెక్షన్ ఫీల్డ్ కి రాకపోవడానికి రీజన్ అంటే ఏం చెప్తారు మీరు? ఆహ్, ఇలాంటివే ఉంటాయండి. అంటే ఒక అమ్మాయిని ఎక్కడో కొంచెం అమ్మాయిల్ని తక్కువ అంచనా వేయడం అనేది ఎక్కడైనా ఉంటదండి. ఇక్కడ ఈ ఇండస్ట్రీ అనే కాదు ఎక్కడైనా ఉంటది. అందులో ఒక అమ్మాయి క్రియేటివ్ సైడ్ ఉందంటే కొంచెం అండర్ ఎస్టిమేట్ చేస్తారండి. అదైతే పక్కా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు నా జర్నీనే నాకు 10 ఇయర్స్ పట్టింది. సో, ఇంత లాంగ్ ఎవరు ఉండరు కదా! అంటే అవును. నాకనే కాదు చాలా మందికి టైం పడుతుంది సక్సెస్ అవ్వడానికి. సో, వాళ్ళు మేబీ బ్యాక్ స్టెప్ తీసుకొని అలా కూడా అవ్వచ్చు. నాకు తెలిసిన వాళ్ళే ఒక ఇద్దరు, ముగ్గురు నాతో స్టార్ట్ అయ్యి బ్యాక్ స్టెప్ వెళ్ళిపోయిన వాళ్ళని చూసాను. ఓకే. అంటే ఇంట్లో ప్రెషర్స్ ఉంటాయి. యెస్. పెళ్లి చేయాలి, సెటిల్ అవ్వాలి అలాంటివి కూడా. లేదబ్బా! అమ్మాయిలకి కూడా కొంచెం టైం ఇవ్వండి. చాలా మంది అమ్మాయిల మీద అంత డబ్బులు ఎందుకు పెట్టాలి అట్లా అంటారు. ఆ! ఈ కరెక్ట్. రోజుల్లో అదే అమ్మాయి హీరోయిన్‌గా ఉంటేనే అంత బడ్జెట్ పెడుతున్నారు. అవును. ఇప్పుడు 'రష్మిక' గారిని చూసి బడ్జెట్ నేషనల్ క్రష్ అబ్బా! అవును. కదా! అలాంటప్పుడు పెడుతున్నప్పుడు డెఫినిట్‌గా డైరెక్షన్ సైడ్ కూడా అమ్మాయిలు చాలా టాలెంటెడ్ ఉంటారు. అవును. ఏదైనా ఒక ఛాన్స్ అంతే. అంతే ప్రూవ్ అండి. చేసుకునే వరకు. ఆ! ఆ అంతే. తర్వాత ఎంత అమౌంట్ అయినా పెట్టడానికి అవును. పెద్ద ఇది అవును. కాన్స్టెంట్. ఇంకొకటి నా సైడ్ కూడా ఒక మైనస్ ఉందండి. ఇందాక నేను చెప్పా చూడండి నా లిమిట్‌లోనే నేను చేస్తానని. అంటే ఆహ్, మేబీ ఇది రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు నాకు తెలీదు. కొంచెం ఫ్రెండ్‌షిప్ చేస్తే మీకు ఆఫర్స్ వస్తాయని అలా చెప్తారు. నాకు అది కూడా తప్పనిపిచ్చేది స్టార్టింగ్‌లో. అంటే మీతో ఫ్రెండ్‌షిప్ చేయాలనిపిస్తే నేను జెన్యూన్‌గా చేయాలి. ఏదో నాకు ఆఫర్ ఇస్తారు కదా! అని ఫ్రెండ్‌షిప్ అలాంటి కాన్సెప్ట్ కూడా నాకు లేదు. సో, నేను వర్క్ వరకే మాట్లాడి ఉండిపోతాననమాట. సో, నాకు కొంచెం నెట్‌వర్క్ కూడా పెరగలేదు. మేబీ దానివల్ల కూడా అయ్యుండొచ్చు. సో, నా సైడ్ నుంచి అది మైనస్ అని అనుకుంటున్నా. లేదు. డెఫినిట్‌గా ఐ మీన్ ఎక్కువ సర్కిల్ పెరిగితే ఏంటంటే ఎక్కడో ఒక చోట చిన్న మాట కూడా ఒక్కొక్కసారి అది పెద్ద ఆపర్చునిటీ హ్మ్. లాగా హ్మ్. ఉపయోగపడుతుంది. హ్మ్. హ్మ్. జనరల్‌గా ఇండస్ట్రీలో. సో, హ్మ్. మనకది వర్క్ ఎప్పుడైనా సరే హ్మ్. కాంటాక్ట్స్ అనేది, పీఆర్ అనేది కొంచెం యాహ్! అండి. నేను మాట్లాడతానండి. కాకపోతే వర్క్ వరకే ఉంటుంది. అంటే అదే. ఇప్పుడు నాకు మీతో జెన్యూన్‌గా ఫ్రెండ్‌షిప్ చేయాలనిపిస్తే నేను చేస్తాను. నాకేం యెస్. యెస్. ప్రాబ్లమ్ లేదు. కానీ అవకాశాల కోసం ఫ్రెండ్‌షిప్ చేయాలి అలాంటి కాన్సెప్ట్ కూడా నాకు నచ్చదనమాట. అంటే ఎమోషనల్‌గా ఒకరితో మనం యెస్. అలాంటి ఇబ్బంది పెట్టడం అలాంటివి కూడా నాకిష్టం లేదు. మేబీ అదొక రీజన్ అని నేను అనుకున్నాను. సో మేబీ రైట్ ఆర్ రాంగ్ నాకు తెలీదు. ఓహ్! రైట్. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క యాహ్! మెంటాలిటీ ఉంటుంది. యాహ్! ఎవరిని జడ్జ్ చేయలేం. వాళ్ళ యాహ్! ప్లేస్‌లో ఉంటేనే వాళ్ళది మనకు యాహ్! యాహ్! తెలుస్తుంది. యాహ్! సో, అది మీరలా అంతే. సో, అవును. చూస్తే ఫస్ట్ మీరు చూసిన మూవీ, ఇది చూసి నేను డైరెక్టర్ అవ్వాలి అనే మూవీ అంటే ఏం చెప్తారు? మీ ఇన్‌స్పిరేషన్ ఆఫ్ మూవీ? ఇప్పుడు నేను చెప్తే యాటిట్యూడ్ అనుకోరు కదా మీరు. అస్సలు అరే! ఇప్పుడు నాకొక మూవీ నచ్చుతుంది. ఈ మూవీ చూస్తే నాకు నచ్చలేదు. యాక్చువల్లీ నేను డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యాక ఆ! సినిమాలేంటి, డైరెక్షన్ ఏంటి అని తర్వాత ఆలోచించాననమాట. ఓకే. ఇఫ్ నేను అబ్బాయి అయ్యుంటే ఏం చేస్తాను అన్న ఒక సిట్యుయేషన్ నా లైఫ్‌లో వచ్చింది. అప్పుడు నేను ఆ క్షణం డిసైడ్ అయ్యాను. నేను డైరెక్టర్ అవ్వాలి. బట్ నేను చాలా చేశానండి దానికి ముందు. కానీ ఎప్పుడైతే డైరెక్షన్ చేయాలని ఫిక్స్ అయ్యానో, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పుట్టిందే డైరెక్షన్ చేయడానికని స్ట్రాంగ్ ఫీలింగ్ లోపలుంది. అది సో నైస్. యాహ్! అంటే మీరు అదే నా మూవీ చెప్పలేదు. ఇన్‌స్పిరేషన్. అంటే మీరిప్పుడు చాలా మందికి ఇప్పుడు ఆ హీరో అవ్వాలనుకుంటే ఆ హీరోని చూస్తే హ్మ్. ఇన్‌స్పైర్ అవుతుంటారు. ఒక హీరోయిన్ అవ్వాలంటే ఇలా ఉంటే ఇన్‌స్పైర్ అవుతుంటారు. హ్మ్. బట్ ఒక డైరెక్షన్ చూసినప్పుడు ఇప్పుడు చాలా మంది 'రాజమౌళి' అంటే ఇష్టమని, అవును. అవును. 'సందీప్ రెడ్డి వంగ' లాగా హ్మ్. ఉండాలని కొంతమంది, అవును. లేదు 'కృష్ణవంశీ' గారిలాగా కూల్‌గా వెళ్ళిపోవాలని ఇంకొంతమంది. అవును. ఇలా చాలా చాలా ఉంటాయి కదా! అవును. సో అలాగా మీరు ఏ ప్యాటర్న్ అంటే ఎక్కువ ఇష్టపడతారో? లవ్వా? ఎమోషనా? నేను లేదా కమర్షియల్ మూవీ పక్కా తీయగలరా? కమర్షియల్ డైరెక్టర్. పక్కా కమర్షియల్ అంటే డైరెక్టరే. గర్ల్ గూడా ఈ రేంజ్‌లో తీయగలదా అని చూపించేసి ఎళ్ళిపోతా. అంతే. అదే చూపించిన తర్వాత ఆటోమేటిక్‌గా మనోళ్ళు వదిలిపెట్టారు కదా! సో, ఇప్పుడు మీ మూవీ ఎక్కడి వరకొచ్చింది? ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్‌తో ఆల్రెడీ ట్రైలర్ లాంచ్ చేశారు. అవునండి. సో, నడుస్తూ ఉంది అని చెప్పేసి అవును. విన్నాము. అవును. సో, మీ దానిలో ఇంకేంటి అంటే స్పెషల్ మా దగ్గర ఏం సోర్స్ లేకపోయినా మేము చిన్న ట్రైలర్ లాగా షూట్ చేసుకున్నాము. ఓహ్! నైస్. చేసుకొని అంటే జనాలకి తెలియాలి. ఏ సినిమాకి క్రౌడ్‌కి అర్థం అవ్వాలి. దేనికిస్తున్నాం, ఏ సినిమాకిస్తున్నాం అని తెలియాలి కాబట్టి ఒక చిన్న క్లిప్ లాగా తీసామనమాట. ట్రైలర్ షూట్ లాగా చేసి. ఇంకా సినిమా ప్రాసెస్ ఇంకా ఫండింగ్ వచ్చాక ఇది కంటిన్యూ అవుతది. ఓకే. సో, హ్మ్. డెఫినెట్‌గా మీ సినిమా ఫండింగ్ డెఫినెట్‌గా రావాలి.
ఎక్కువ మంచి బడ్జెట్ తో మీరు కూడా తీయాలి. అండ్ సో ఒక అమ్మాయి అనే స్వార్థం ఆబ్వియస్లీ. ఒక అమ్మాయి ఇండస్ట్రీలో నిల్చోవాలి అండ్ యాజ్ ఒక జర్నలిస్ట్ గా, ఒక యాంకర్ గా, ఒక లేడీ డైరెక్టర్ స్టేజ్ మీద ఉన్నారు అంటే ఐఎమ్ సో హ్యాపీ. అరే మనోళ్ళు కూడా చేస్తున్నారు. నందిని రెడ్డి గారు వెరీ సపోర్టివ్, చాలా బాగా మాట్లాడతారు. ఆవిడ కూడా లేడీస్. ఇది కూడా చెప్పాలండి, మన ఇండస్ట్రీలో కూడా చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారండి. కానీ ఇప్పుడు మేము వెళ్ళి అప్రోచ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు మేనేజర్ దగ్గర ఆగిపోతుంది, లేదా బయట గేట్ దగ్గరే ఆగిపోతాయి మా స్క్రిప్ట్లు చాలా వరకు. సో వాళ్ళకి కూడా తెలీదు వాళ్ళ ఆఫీస్లో ఇంత ట్రై చేస్తున్నారా వస్తున్నారా అనే విషయం కూడా వాళ్ళకి తెలీదు. అలాంటివి కూడా కొన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాయి. మేబీ చాలా మంది అంటారు టాలెంట్ అనేది అందరి దగ్గర ఉంటుంది, బట్ దాంతో పాటు లక్ కొంచెం యాడ్ అవ్వాలి అనేది. సో ఆపర్చునిటీ చాలా ఇంపార్టెంట్. ఆ ఒక్క ఆపర్చునిటీ లక్ అనేది. సో ఇప్పుడు మేము ఇది చేసుకోవడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ అదే. ఏంటంటే 10 years అనేది లాంగ్ జర్నీ, ఇంకా టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే కాలం ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ రాదు కదా, వృధా చేయడం. సో ఈ థాట్ నుంచి వచ్చిందనమాట. ఇప్పుడు మనకి టాలెంట్ ఉంది కానీ మనీ లేదు అంతే. సో ఒక్కరు చేయలేనిది అందరూ కలిస్తే చేయొచ్చు, ఒక 10 మంది కలిస్తే చేయొచ్చు, ఇలా పాసిబుల్ అవుతుందని ఇలా థింక్ చేసి ఇలా చేసాం. గుడ్ గుడ్. ఇంతకు ముందు కూడా చాలా మంది చేశారు యాక్చువల్లీ క్రౌడ్ ఫండింగ్ తో సినిమాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది సక్సెస్ అయినాయి అండ్ చాలా వాళ్ళు కూడా మంచి మూవీస్ తీశారు. సూపర్ అండి. సో ఇది కూడా అంటే కొంచెం బయటకు వచ్చి అంటే మీకు వాళ్ళకి ఎక్కడ ఈజీ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద తెలిసిన ఫేసెస్ అవ్వడం వలన సో సమ్ ఈజీ కొంచెం తొందరగా వాళ్ళకి కలెక్ట్ అయింది క్రౌడ్ ఫండింగ్ అనేది. సో మీరు అవుట్ సైడే ఉండిపోయారు కాబట్టి మేబీ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ కానీ ఇలా కానీ లేకపోవడం వల్ల కొంచెం అలాగా ఆగిపోయింది అన్నమాట. సో ఇంకా మీ మూవీ అంటే ఇప్పుడు మీరే దీనిలో యాక్ట్ చేస్తున్నారని చెప్పేసి విన్నాను. అవునండి. సో ఏంటి మీరే హీరోయినా, మీరే డైరెక్టర్, మీరే హీరోయిన్? ఈ ఒక సినిమాకి చేస్తా అంతే అండి, మళ్ళీ డైరెక్షన్ మాత్రమే చేస్తా. ఓకే. సో ఎందుకని అది బడ్జెట్ లిమిట్ కోసమా లేదా? బడ్జెట్ ఒకటి యాక్చువల్లీ వేరే హీరోయిన్ అనుకున్నామండి, వాళ్ళు కుదరలే. లాస్ట్ మూమెంట్ లో ఇంకా వేరే సోర్స్ లేక నేను చేయాల్సి వచ్చింది. ఓకే. సో స్టార్టింగ్ ప్రాజెక్ట్ కాబట్టి అన్ని క్యాల్కులేట్ చేసుకోవాల్సి వస్తుంది. బడ్జెట్ విషయంలో ఎక్కడ తగ్గినా యాజ్ ఎ హ్యాపీ, సరే ఈ రెమ్యునరేషన్ వరకు తగ్గినా ఓకే హ్యాపీ అని చెప్పేసి చూస్తారు. సో కమర్షియల్ ఇంకా దీనిలో ఎవరైనా ప్యాడింగ్ ఉన్నారా? అందరూ న్యూ పర్సన్స్? లేదండి, ఉన్నారు, ఒక తెలిసిన పర్సన్ ఉన్నారు, బట్ ఇప్పుడే రివీల్ చేయం. సర్ప్రైజ్ చేస్తాం. ఓకే. సో మీ మూవీ టైటిల్ నేమ్ ఏంటి? శివశంకరి అండి. శివశంకరి. శివశంకరి. శివశంకరి అంటే లేడీస్ మీదేనా ఇది కూడా సేమ్? లేదండి, శివ అంటే హీరో పేరు వస్తుంది, శంకరి అంటే హీరోయిన్ పేరు. ఓకే. రెండు కలిపితే శివశంకరి. అంటే ఇప్పుడు అర్ధనారీశ్వరుడు అలాంటి, ఇప్పుడు వాళ్ళు ఎంత డీప్ గా డెప్త్ గా ఉంటారు, మా టైటిల్ లో అది చూపించాలనుకున్నాం. ఆ కథలో వాళ్ళు ఎంత డెప్త్ గా ఉంటారు అనేది ఒక టైటిల్ లో చెప్పాలని. మంచి లవ్ స్టోరీ, కమర్షియల్ గానే ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్.